పాపం పక్కరా సార్ దగ్గరికి వెళ్ళు. కానీ పోలా. నమస్తే సార్. నమస్తే. ఇట్రా ఇటు పక్కకు రా. లైసెన్స్ అదే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అదే. పొల్యూషన్ రెన్యువల్ చేయించలేదు సార్. అలాగా. ఏ మూర్తి ఇట్రా, బండి తాళాలు తీసుకో. బండి తాళాలు తీసుకుని స్టేషన్లో పెట్టుకో. క్లియర్ చేయాలమ్మా, క్లియర్ చేయాలి. పొద్దున్న స్టేషన్లో తీసుకో బండి. సార్ వస్తుందిలేమ్మా పో. సార్ సరేమ్మా, పొద్దున్న స్టేషన్కి వచ్చి డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళి. సరిపో. సార్ ఫైన్ అంటే సార్ మీరే చూడండి సార్, కోర్టు దాకా ఎందుకు సార్, జస్ట్ చిన్నదే కదా పొల్యూషన్ సర్టిఫికేట్ కోసం సార్. అలాగా. సరే, కోర్టులో 2000 కడతావా, ఇక్కడ 500 ఇస్తావా? సార్ చూసి తీసుకోండి సార్. మారరా సార్ సరే, రేపొద్దుట కోర్టులో డబ్బులు కట్టేసి స్టేషన్కి వచ్చి బండి తీసుకెళ్ళు. లే పో. సరే, ఇస్తావా? ఇక్కడే కడతా. సరే తాత, ఇచ్చే. ఏ ముట్టే, ఇటు తాళం ఇచ్చే. నెక్స్ట్. పొద్దున్న కూడా 500 దొబ్బేశాడు రా. ఎవరిని పట్టుకొని సంపాదించాలి, ఎలా సంపాదించాలి? దొరికాడు రా. వస్తున్నా. చెనిక్కాయలు రండి బాబు రండి. అబ్బా పొద్దున్న ఇంకా బ్యాడ్ మీద లేదురా. సీను, ట్రా. ఏంట్రా ఇప్పుడు వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ అమ్ముతున్నావు? నా గురించి తెలిసినా కదండి సార్, 10 సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్ముకుంటాను కదండి సార్. ఇక్కడ షాపులు ఉన్న వాళ్ళకే పర్మిషన్, మీకు కాదు. కలెక్టర్ మమ్మల్ని దొబ్బుతున్నాడు. ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయంట. నా గురించి తెలిసినా కదండి సార్, ఏదో పట్టుకుట్టు కోసం అమ్ముకుంటాను కదండి సార్ వ్యాపారం. సర్లే కానీ బ్యారెల్ బాగున్నాయి కదా, ఒక 500 అదేంటి సార్ అలాగంటారు? 500 సార్? అడిగింది 500రా, ఆస్తులు కాదు సార్. 500 సార్, 300 సార్. 300 చేసుకోండి సార్. 300 లేదురా, 500 చేసుకోండి సార్ ప్లీజ్. లేదు 500 సార్, లేదు తీసుకొట్టాలి సార్. 500 రా ప్లీజ్ సార్. సరే. రోజుకి 500 సంపాదిస్తే వీడే 300 దొబ్బేశాడు. ఇంకెక్కడ ఇల్లు నడిపేది? చెనిక్కాయలే రండి బాబు రండి, తాజా చెనిక్కాయలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఇప్పుడే మీటింగ్ అయింది, ఇంకో 2 రోజులు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. కాకపోతే ఏంటంటే, చెప్పండి సార్. పర్లేదు. అంటే వాళ్ళు 8 lakhs అడుగుతున్నారయ్యా. రిజల్ట్ వచ్చేలాగా డబ్బులు రెడీ చేసుకుంటే మంచిది. 8 lakhs సార్? సరే సార్, చెప్తాను సార్. 8 లక్షలా? ఎక్కడి నుంచి తీసుకురావాలరా స్వామి? ఇంట్లో చెప్తే మాత్రం సడన్గా వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆప్షన్ లేదే, చెప్పేవాలి. సరే, నాన్నకు ఫోన్ చేద్దాం, ఏం చెప్తారో చూద్దాం. హలో నాన్న. చెప్పరా. ఇప్పుడే డీసీపీ గారు ఫోన్ చేశారు నాన్న.
డీసీపీ ఫోన్ చేశారా? ఏమన్నారా? అంటే 8 lakhs కట్టమంటున్నారు నాన్న. ఏంట్రా 8 లక్షలా? నాన్న చెప్పు నాన్న, పర్వాలేదు. సరేరా, ఇంటి పట్ట తాకట్టు పెట్టి ఏదోలా డబ్బులు అరేంజ్ చేస్తాంటే నువ్వేం బాధపడద్దు. సరే నాన్న. జాబ్ వచ్చిన తర్వాత సంపాదించుకోవచ్చులేరా. అమ్మ ఎలా ఉంది నాన్న? బాగానే ఉంది. సరే నాన్న, ఉంటా. ఇచ్చింది 8 లక్షలు. 5 లక్షలు కట్నం వేసుకున్నా 15,000 శాలరీ. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కాబట్టి రోజుకి ఒక అదనంగా 1000 రూపాయలు వేసుకో. ఎవరినో పట్టుకుని లాక్కుందాం. అంటే నెలకు 30,000. ఇదేమో ఉంది, 30,000 సంపాదించుకున్నాం బంగారులాగా. అంటే 7 నెలల్లో మనం కట్టింది సంపాదించేసుకోవచ్చు అన్నమాట. ఇచ్చేద్దాం, ఆ తర్వాత అంతా లాభమే. ఏంటి నేను చేస్తుంది తప్ప కాదా? నా దగ్గర ఒకరు లంచం తీసుకున్నాడని నేను ఇంకొకరి దగ్గర లంచం తీసుకోవడం అంత మాత్రమే తప్పు. చాలా 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 తప్పు. బాగా చదువుకుని నేనే ఇలా చేస్తే చదువుకోలేని పరిస్థితి ఏంట్రా? మారాలి, మార్పు అనేది రావాలి. 1,00,00,000 రూపాయలైనా మొదలయ్యేది 1 రూపాయలు. మార్పు కోసం అడిగేసే 1,00,00,000 అడుగులు మొదటి అడుగు నాదే ఎందుకు కాకూడదు? మారుతాను. నేను మారితే చాలు, అందరు మారిపోతారు. ఎందుకంటే మార్పు అనేది ఒక వైరస్ ఉంది. ఎవడ అవసరం ఉండదు, దానికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దయమూర్తి రా. డబ్బులు తీసుకెళ్ళి పొద్దున దగ్గర తీసుకున్నాం కదా, ఆయనకి చెప్పు. ఏడినా ఒకసారి ఇక్కడే ఉంటా అన్నాడే. అనవసరంగా వాడి దగ్గర డబ్బులు దబ్బేసాను. నా దగ్గర ఎవడో తీసుకున్నాడని చెప్పి నేను వీడి దగ్గర తీసుకోవడం తప్పే. వాడి డబ్బులు వాడికి ఇచ్చేద్దాం. రేసీను ట్రా. రారా, వచ్చి కూర్చో. ఎరా సీను, డల్గా ఉన్నావు? సార్ ఏంటి సార్ చేసేది? బేరాలు లేవు సార్. అన్నీ సర్దుకుంటాలేరా. సారీరా సీను, నా దగ్గర ఎవడో తీసుకున్నాడని నీ దగ్గర నేను తీసుకున్నాను. సారీరా, తప్పు నాదేరా. ఉంటారా సీను, ఉంటారా? ఓకే సరే సార్. అమ్మయ్యా, నా కష్టం నాకు వచ్చేసిందిరా. ఉన్నాడు దేవుడు.